హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఇందుకూరి జ్యువెలర్స్కి వచ్చానండి. సో ఈరోజు మనతో పాటు మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు అండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తో బ్లాక్ బీడ్స్ చూద్దామండి. ఓకే, సో వెరీ ట్రెండీ కలెక్షన్ అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు ఈ స్టోర్కి విజిట్ అవ్వాలంటే మీరు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలండి. ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది. ఒకసారి కాల్ చేసి వచ్చారంటే వాళ్ళు ఫ్రీ అయిపోయి మీకు పూర్తి టైం మీకోసం డెడికేటెడ్గా చూపిస్తారనమాట. కంప్లీట్ కలెక్షన్ ఒక్కసారి ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ మాల నుంచి స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. మంచి డైమండ్ మాల అనమాట, బ్లాక్ బీడ్స్ మాల. కింద పెండెంట్ చూసుకుంటే ఎంత బాగుందో. ఇవన్నీ మైండ్ డైమండ్స్ అండి, కంప్లీట్గా మైండ్ డైమండ్స్ అనమాట. ఇది లీఫ్ డిజైన్ లాగా వచ్చింది, షార్ట్ అండ్ స్వీట్ అనమాట. సో పెండెంట్ అయితే ఎంత ఉందండి? అరౌండ్ 30,000 to 31,000 పడుతుందండి పెండెంట్. ఓకే, ఇది బ్లాక్ బీడ్స్ కావాలి అంటే అదొక 20,000 to 25,000 మధ్యలో పడుతుందండి. అంటే అరౌండ్ 3 grams అలా వస్తుంది. 3 grams అదొక 31,000 అనుకోండి. ఆల్మోస్ట్ మనకి బడ్జెట్లోనే, అంటే 50,000 చేంజ్ 55,000 లో పడుతుంది. చేంజ్ లోపల మంచి బ్లాక్ బీడ్ మాల వస్తుంది. అది కూడా మైండ్ డైమండ్స్ నుంచి ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇదేంటంటే బ్లాక్ బీడ్స్ ఎక్కువ లేకుండా అక్కడక్కడ మాత్రమే ఇచ్చారు, కింద మాత్రం పెండెంట్, డైమండ్ పెండెంట్. అండ్ ఇవన్నీ కూడా డైమండ్స్ అండి, చిన్న చిన్నవి షార్ట్గా వచ్చినాయి అనమాట. ఇది 18 క్యారెట్సే కదండి? 18 క్యారెట్. ఓకే, ఇది ఒకవేళ మాకు ప్యూర్ మొత్తం బ్లాక్ డైమండ్స్, బ్లాక్ బీడ్స్ లో కావాలంటే చేసిస్తానండి. బ్లాక్ డైమండ్స్ లో ఏదైనా కస్టమైజ్ చేస్తాను. చైన్ ప్యాటర్న్స్ లో ఏదైనా కస్టమైజ్ చేస్తాను. బ్లాక్ బీడ్స్ కానీ బ్లాక్ డైమండ్స్ కానీ. ఇప్పుడు ఇది గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది కదండి, మీరు కావాలంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో కూడా చేయించుకోవచ్చు. 18 క్యారెట్స్ లో కాబట్టి అన్ని విధాలుగా పాసిబుల్ అయిపోతుంది. సో ప్రైస్ ఎంత ఉందండి ఇది? ఇది అరౌండ్ 45,000 పడుతుంది. 45,000 అనేది ఇవాళ ప్రైస్ అనమాట. గోల్డ్ రేట్, డైమండ్ రేట్ అంతా కలిపేసిన అప్రాక్సిమేట్ ప్రైస్. సో ఇంకా అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇలా ఈ రోజు ఇలా ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉందండి. నెక్స్ట్ మీరు చూసినప్పటికీ, పోస్ట్ చేసినప్పుడు ప్రైస్ చేంజ్ అయితే, గోల్డ్ ప్రైస్ చేంజ్ అయితే ఇది కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది. ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డైమండ్ బ్లాక్ బీడ్ మాల అండి. మీరు పెండెంట్ చూసుకుంటే మనకు అది పింక్ ఉంది కదా, సో ఆ పింక్ స్టోన్ దగ్గర మనకి ఈ విధంగా బ్లూ వచ్చింది ఒకటి, ఈ విధంగా గ్రీన్ వచ్చింది. సో మీకు నచ్చిన కలర్లో కస్టమైజ్ చేసిస్తారు. మీరు మధ్యలో పర్ల్ కావాలి అన్నా, గ్రీన్ కావాలన్నా, పింక్ కావాలి, రెడ్ కావాలి, బ్లాక్ కూడా కావాలి అన్న కలర్ ఏదైనా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. కానీ కింద ఉన్న స్టోన్స్ మాత్రం ఇవి డైమండ్స్ అనమాట. సో సేమ్ ఈ స్టోన్, ఐ మీన్ ఈ పెండెంట్ ఎలా ఉందో అన్నీ అలాగే ఉంటాయి. అండ్ పెండెంట్ కాస్ట్ ఎంత ఉందండి ఇది? ఇది అరౌండ్ 17,000 to 18,000 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ పెండెంట్ మాత్రం మనకి 18 క్యారెట్స్ అండి. అండ్ ఈ బ్లాక్ బీడ్ మాల మాత్రం, ఈ ఒక్క లైన్ మాల వచ్చింది కదా, ఇది 22 క్యారెట్లో ఉంటుంది అనమాట. పెండెంట్ మాత్రం 18 క్యారెట్స్, ఇది మాత్రం 22 క్యారెట్స్. ఇంతకుముందు చూస్తుంది ఏంటంటే ఇది మాత్రం మనకి 18 క్యారెట్స్లో ఉందండి కంప్లీట్గా. మనకి ఈ విధంగా బ్లాక్ బీడ్స్ ఎప్పుడైతే వస్తే అది మాత్రం మనకి 22 క్యారెట్లో ఉంటుంది. మీకు 18 కావాలన్నా కస్టమైజ్ చేసిస్తారు. ఓకే, ఇవి మాత్రం ఇప్పుడు 22 అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒట్టి బ్లాక్ బీడ్స్ కదండి, మీరు కావాలన్నా బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్ కానీ బ్లాక్ డైమండ్స్ చేయించుకోవచ్చు. లేదంటే ఇందులో మధ్యలో అక్కడక్కడ పర్ల్ వేయించుకునే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మెయిన్ గా ఇందుకూరి జ్యువెలర్స్ అంటే కస్టమైజేషన్ అండి. ఎందుకంటే ప్రతి చిన్న లైట్ వెయిట్ వీళ్ళ దగ్గరనే పాసిబుల్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి చాలా లైట్ వెయిట్ కలెక్షన్ తీసుకొచ్చాము. సో ఒక్కసారి చూడండి, అందులో చాలా కలెక్షన్ ఉంది. లింక్స్ అనేవి నేను పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. చాలా చాలా బడ్జెట్ కలెక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్ అనమాట. చాలా క్యూట్ ఉంది పెండెంట్ అయితే. ఎంత ఉందండి ప్రైస్? ఇది 38,500 అట్లా పడుతుంది. ఓన్లీ పెండెంట్. ఓకే, ఇది ఒక 20,000 వేసుకోండి అప్రాక్సిమేట్ గా. 60,000 బిలో వస్తుంది. ఓకే, మంచి కలెక్షన్. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. అవునండి, షిప్పింగ్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నామండి, కొరియర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందంట. నచ్చితే వెంటనే వీడియో కాల్ చూసేసుకోండి. వీడియో కాల్ ఆప్షన్ ఉందండి, వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మాల అండి విత్ పెండెంట్, డైమండ్ పెండెంట్ అనమాట. ఇవన్నీ మైండ్ డైమండ్స్ అండి. సో ఇది కూడా చాలా యూనిక్గా ఉంది, చిన్నదే కానీ స్వీట్ అనమాట. ఎంత ఉందండి ఇది? ఇది పెండెంట్ వచ్చి అరౌండ్ 30,000 to 31,000 బిలో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే పెండెంట్ మనకి ల్యాబ్ గ్రౌండ్ లో చేపిస్తారా? అప్పుడు కొంచెం బడ్జెట్ లో ఇంకా తగ్గుతుందండి. కాకపోతే ఇవి ఏంటంటే క్యారెట్ వెయిట్ అనేది చాలా తక్కువ వెయిట్ లో వచ్చాయి కదా. మనకి మైండ్ డైమండ్స్ ఏంటంటే క్యారెట్ పెరుగుతున్నా కొద్ది కొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది కదా. ల్యాబ్ గ్రోన్ అయినా సరే అంతే అండి. ఇప్పుడు ఇదే ల్యాబ్ గ్రోన్ లో చేపించుకున్నారు అనుకోండి, ఆల్రెడీ ఇది క్యారెట్ అనేది చాలా తక్కువ వెయిట్. అవును, ప్రైస్ చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. అదే మీరు కొంచెం పెద్ద ఐటమ్ తీసుకున్నారు అనుకోండి, ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. డైమండ్స్ లో, ఐ మీన్ ఇలాంటి పెండెంట్ ఉన్న, ఇలాంటి డైమండ్స్ ఉన్న పెండెంట్ అయితే మాత్రం
మినిమల్ గానే ఉంటుంది వేరియేషన్ అనేది. మీరు పెద్ద పెద్ద హారాలకి వెళ్తే ఆల్మోస్ట్ మీకు ఒక 2 lakhs 3 lakhs లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఇది ఎన్నిసార్లు కస్టమైజ్ చేసిస్తారండి? ఇది చాలా బాగా వెళ్తుందండి, చాలా రెగ్యులర్ గా సేల్ అయ్యే మోడల్ ఇది. అంటే ఇది ఎవరి ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. మనకి శారీస్ వేసుకున్నా అసలు మనం ఎన్నిసార్లు ఇది రీస్టాక్ చేయించాము అంటే ఎవ్రీ టైం ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మైండ్ డైమండ్స్ వచ్చినప్పుడల్లా డైమండ్స్ అండి. బట్ ఇద్దరులో ల్యాబ్ గ్రౌండ్ కూడా నేను చాలా సేల్ చేశాను అనమాట. మైండ్ డైమండ్స్ కి ల్యాబ్ గ్రౌండ్ ఏంటంటే ఇది ½ క్యారెట్ లో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట. సో అలా ఉంది ఇప్పుడు రెడీగా అయితే. సో మళ్ళీ చేసిస్తారా ఇప్పుడు సోల్డ్ అయిపోతే? నేనే చేపించండి, ప్రాబ్లం లేదు. ప్రైస్ కూడా ఇది ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ వచ్చేసరికి అరౌండ్ 15,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది ఒక పెండెంట్ వచ్చేది. ఇది న్యాచురల్ అయితే 67 అలా ఉంది అనుకోండి. ల్యాబ్ గ్రౌండ్ అయితే కనుక 57 56 లోనే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎంత ఉందండి ప్రైస్ మొత్తం మాల అంతా కలిపేసి? ఇది 1,25,000 మొత్తం సెట్ వస్తుంది. ఓకే, కంప్లీట్ గా బ్లాక్ బీడ్స్ అన్ని కలిపి. ఈ 2 లైన్స్ ఉన్నాయండి. ఇది 22 క్యారెట్ లో ఉంది. పెండెంట్ మళ్ళీ 18 క్యారెట్. డైమండ్ పెండెంట్స్ అన్ని 18 క్యారెట్ లోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డైమండ్ బ్లాక్ బీడ్ మాల అండి. దీంట్లో ఏంటంటే మనకి గ్రీన్ స్టోన్ హైలైట్ అయ్యింది అనమాట. చుట్టూ డైమండ్స్, మైండ్ డైమండ్స్. ఇది పెండెంట్ 18 క్యారెట్స్, చైన్ వచ్చేసి 22 క్యారెట్స్. సో ఇదే పెండెంట్ కి మీరు అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ ఉండాలి, అది ఇటాలియన్ చైన్ లాగా సన్నగా స్లిక్ చైన్ ఉండాలంటే అలా కూడా కస్టమైజ్ చేసిస్తారు 18 క్యారెట్ లో. ఇంకోటి ఏంటంటే మొత్తం 18 క్యారెట్ చైన్ ఉండాలి, ఇది పెండెంట్ ఉండాలి, అలా కూడా కస్టమైజ్ చేసిస్తారు. సో మీ దయం గురించి చాలా మంది కామెంట్స్ లో కూడా పెట్టారు, మాకు అలా కస్టమైజ్ చేసిస్తారా, ఇలా కస్టమైజ్ చేసిస్తారా? పక్కా చేస్తారండి, లైట్ వెయిట్ లో అని చెప్పాను నేను. చేస్తానండి, నాకు కొంచెం టైం ఇస్తే ఓపిక్ గా అన్ని చాలా నీట్ గా చేసిస్తానండి. అలా అనమాట. ఇది ఎంత ఉందండి? ఇది అరౌండ్ 34,000 అలా పడుతుంది పెండెంట్. టోటల్ వచ్చి అరౌండ్ 55,000 లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిన్నదే అండి, క్యూట్ది. ఎంత ఉందండి ఇది? ఇది పెండెంట్ వచ్చి 30,000 అట్లా. ఇది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి. అసలు హస్బెండ్ వైఫ్ అండ్ డైలీ యూస్ చేసుకోవచ్చు, చక్కగా క్లాసీగా ఉంటుందండి. జీన్స్ కైనా, శారీస్ కైనా, డ్రెస్సెస్ కైనా, ట్రెడిషనల్ వైర్ అయినా చాలా బాగుంటాయి. షార్ట్ అండ్ క్యూట్ గా వేసుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 30,000 అన్నారు. 30 అండి. టోటల్ 52,000 లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఒక వెస్ట్రన్ స్టైల్ చైన్ అండి. వెస్ట్రన్ కంట్రీస్ లో అన్ని ఇలాంటివి చైన్స్ వేసుకుంటారు కదా, 2 లైన్స్ లాగా, అలా అనమాట. పెండెంట్ వచ్చేసి అది ఒక చిన్న గీత లాగా ఉంది. అండ్ సైడ్ పెండెంట్స్ వచ్చేసి హార్ట్ షేప్ లో ఉన్నాయి అనమాట, చిన్నవి చాలా. అది 18 క్యారెట్ లో ఉందండి. అవన్నీ మైండ్ డైమండ్స్. ఎంత ఉందండి ఇది వెయిట్? 32,000 మొత్తం ప్రైస్. ఓకే, 32,000. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 32,000 మీకు డైమండ్ చైన్ అంటే చక్కగా యూస్ చేసేసుకోవచ్చు కదా, రెగ్యులర్ గా కూడా వేర్ చేయొచ్చు, యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డైమండ్ బ్లాక్ బీడ్ మాల అండి. పెండెంట్ చూసుకుంటే మనకి బ్లూ సఫేర్ వచ్చింది, బట్ అది కలర్ స్టోనేనండి, ఒరిజినల్ జెమ్ స్టోన్ కాదు. సో జాతకం పరంగా అలా ఏం ఉండదు. చుట్టూ మళ్ళీ మైండ్ డైమండ్స్ అనమాట. అది 18 క్యారెట్ లోనే ఉందండి పెండెంట్. ఇది వచ్చేసి 22 క్యారెట్. అండ్ దెన్ కాంబినేషన్ గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 18 క్యారెట్ అండి. 18 క్యారెట్. ఓకే, సో కొంచెం పెద్ద పెండెంట్స్ అనమాట. మీరు ఇట్లా కాంబినేషన్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అయితే ఉంటుందండి. ఇవి కూడా మైండ్ డైమండ్స్ వద్దు, ల్యాబ్ గ్రౌండ్ లో అయితే ఇంకా తక్కువ అవుతుంది అని అనుకుంటే మీరు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ కదా ఇయర్ రింగ్స్. మీరు ల్యాబ్ గ్రౌండ్కి వెళ్తే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది కాబట్టి ల్యాబ్ గ్రౌండ్ లో చాలా మంది, ఇదైతే నేను ఇంతకు ముందు కూడా చేశానండి, ల్యాబ్ గ్రౌండ్ లో చేపించి ఇచ్చాను. ఓకే, ఎంత ఉందండి ఇది ప్రైస్? ఇది మైండ్ డైమండ్స్ అయితే కనుక 1,25,000 వరకు ఇయర్ రింగ్స్ అవుతాయి. అదే ల్యాబ్ గ్రౌండ్ అయితే కనుక మీకు 75,000 to 80,000 లో వచ్చేస్తాయి. ఓకే, పెండెంట్ వచ్చి అరౌండ్ 35,000 పడుతుంది మైండ్ డైమండ్స్. అదే ల్యాబ్ గ్రౌండ్ అయితే అది పెద్ద డిఫరెన్స్ అయితే రాదు, ఎందుకంటే అది వెయిట్ డైమండ్స్ వెయిట్ అనేది ఎక్కువ మార్జిన్ లేదు కూడా, ఒక 5,000-6,000 డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇదన్నమాట సంగతి ల్యాబ్ గ్రౌండ్ కి మైండ్ డైమండ్స్ కి తేడా. అంటే చిన్న వస్తువులలో చిన్నగానే ఉంటుందండి, పెద్ద వస్తువులకు వెళ్తేనే తేడా అనేది భారీగా ఉంటుంది. డైమండ్ వెయిట్ ని బట్టి డిఫరెన్స్ అంతే, క్యారెట్ ని బట్టి. ఇంకా అంతే. చిట్టి పొట్టి పెండెంట్ అనమాట, చిన్నది అనమాట, చాలా చిన్నది. 18 క్యారెట్స్. 18 క్యారెట్ ఉందండి. అది అరౌండ్ 20,000 అట్లా పడుతుంది. ఓకే, అదో 20, ఇదో 20, 40,000 కంప్లీట్ సెట్ అనమాట. ఇది 22 క్యారెట్స్, అది 18 క్యారెట్స్. అండ్ మీకు ఇంకా ఇది బడ్జెట్ లోకి రావాలంటే స్లీక్ చైన్స్ ఉంటాయి కదండి, దాంట్లో 18 క్యారెట్స్ లో తీసుకుంటే 2.5 grams వచ్చేస్తుంది. అది ఇంకా తగ్గిపోతుంది. అరౌండ్ 30,000-35,000 మధ్యలోనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ అండి. ఇది మైండ్ డైమండ్స్ ఏనా? మైండ్ డైమండ్స్. పింక్ స్టోన్ ఉంది, మీరు కావాలంటే గ్రీన్ కి వెళ్ళొచ్చు, బ్లాక్, బ్లూ కలర్స్ ఏవైనా మనం పెట్టించుకోవచ్చు. సో ఇదేంటంటే వెనకాల బాంబే స్క్రూ ఉందండి.
ఎంత ఉందండి ప్రైస్? ఇది అరౌండ్ 91,500 అలా పడుతుంది. ఓకే, మైండ్ డైమండ్స్ కాబట్టి ల్యాబ్ గ్రౌండ్ లో అయితే ఆల్మోస్ట్ 75 అలా వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, మైండ్ డైమండ్స్ లోనే ఒక డిఫరెంట్ పెండెంట్ అన్నమాట. పింక్ స్టోన్ వచ్చింది, కలర్ స్టోన్. సో పింక్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇది లైట్ బేబీ పింక్ కదా, బాగా కనిపిస్తుంది. బాగుంటుంది. అంటే లైట్ కలర్స్ ఏమైనా పెట్టించండి, లైట్ కలర్స్ అన్ని పెట్టించుకోవచ్చు. ఇది పెండెంట్ అరౌండ్ 20,000 అలా పడుతుందండి. మొత్తం సెట్ వచ్చి 40 to 43,000 లో సెట్ వస్తుంది. బాగా ఎలిగెంట్ గా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మైండ్ డైమండ్స్ లోనే ఉందండి పెండెంట్. దీనికి సర్టిఫికేట్ అయితే మొత్తం మనకి ఈ విధంగా IGI సర్టిఫికేట్ ఉంటుంది. ఇది మైండ్ డైమండ్స్ పెండెంట్ కాబట్టి అది IGI సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇదే కాదండి, ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క మైండ్ డైమండ్స్ పెండెంట్ కి IGI సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇదైతే నోట్ చేసుకోండి. దీంట్లో వచ్చి VVS EF క్వాలిటీ కూడా ఏంటంటే VVS క్వాలిటీ ఉంటుందండి, EF కలర్ ఉంటుంది, అది సర్టిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్ తీసుకురావడానికి మోటివేషన్ లాగా ఫీల్ అవుతాం అనమాట. సో లైక్ చేయండి. అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ కలెక్షన్ చూపించాను కదా, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే బడ్జెట్ కలెక్షన్ పర్చేజ్ గిఫ్టింగ్ పర్పస్ కానీ బడ్జెట్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పటివరకు అన్ని మైండ్ డైమండ్స్లో బ్లాక్ బీడ్స్ చూస్తారు కదండి. ఇప్పుడు ఏంటంటే గోల్డ్లో బ్లాక్ బీడ్స్ అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ ఈ వెరైటీ తెలుసు, ఇంతకుముందు ఏంటంటే శంకు చక్ర నామాలు వచ్చాయి కదండి. సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఈ విధంగా ఏమంటారు కస్టమైజేషన్. ఇవి వేరే మీరు ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకున్నా, ఏమైనా మీ ఇంట్లో పెండెంట్స్ ఉన్నా అలా కూడా మనం ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి. ఇవి మనకి మంగళసూత్ర డిజైన్ లాగా అనమాట. ఇదేమో శంకు చక్ర నామాలు అండి. మీకు ఆల్రెడీ ఈ డిజైన్ తెలుసు, సో ప్రీవియస్ గా చూపించాను. సేమ్ దాంట్లోనే చాలా మంది కలర్ కూడా అరౌండ్ 4 grams 4.5 grams 5 grams బిలో ఉంటాయండి. ఇందులో ఏ డిజైన్ అయినా 5 grams. సో ఇన్ని స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా చేపించారు మీకోసం, స్పెషల్ గా రెడీగా పెట్టుకున్నారు. సో బ్లాక్ బీడ్స్ లో ఉంది కదా, ఇది ఏంటంటే రెడ్ కలర్ స్ట్రింగ్ అండి. సో రెడ్ కలర్ స్ట్రింగ్ లో ఉంది, ఇది ఒక్కసారి చూసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి 4 grams లోపలనే అనమాట. ఇవన్నీ రెడీ ఉన్నాయి. సో శంకు చక్ర నామాలే కాదండి, మీకు దీంట్లో కాసు కావాలి అన్నా ఏది కావాలన్నా కస్టమైజ్ అయితే చేసి, అదేంటంటే రౌండ్ గా కంటి లాగా స్టిఫ్ గా నిలబడుతుంది అనమాట. మీకు బ్లాక్ బీడ్ లాగా ఇలా వీలా రాదు, స్టిఫ్ గా నిలబడుతుంది. లైక్ నేను వేసుకున్నాను కదా ఆ ప్యాటర్న్ లో ఇలా రౌండ్ గా వస్తుంది అనమాట, కంటి లాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ డైమండ్స్ అండి. ఇది అల్లకం 22 క్యారెట్ అండి. 22 క్యారెట్ లో సింగిల్ లైన్ లో అల్లారనమాట. సో ఇది 1 లైన్ మాత్రమే ఉంది. మీరు కావాలంటే 2 lines 3 lines బంచ్ లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం ఏమైనా పెద్ద డైమండ్ పెండెంట్స్ అవి యూజ్ చేసుకోవడానికి అది చాలా బాగుంటుంది. అండ్ షేప్స్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయండి. లైక్ ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇది ఒక షేప్ అనమాట. అక్కడక్కడ ఒక్కొక్క బీడ్ వేసి చైన్ ప్యాటర్న్ లో, అంటే డైలీ యూజ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి ఇది. ఓకే, ఇట్లా చేయించాను. సో ఇలా మీకు చూస్తే ఇలా అర్థమైపోతుంది అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది అరౌండ్ 3 grams అలా వస్తుంది. ఓకే, ఇది మరి అది 3.5 అలా వస్తుందండి. 3.5. అది ప్రైస్ ఎంత పడుతుండొచ్చు? ఇది అరౌండ్ 35,000 to 38,000 వరకు పడుతుందండి సింగిల్ లైన్. సైజ్ డిపెండ్ ఆఫ్ ద సైజ్ ఉంటుంది అనమాట. ఇందులో కొంచెం చిన్న సైజ్, ఎక్కువ లైన్స్ అనుకోండి మనం ఇంకా చిన్న సైజ్ వేస్తాం కదా బ్లాక్ డైమండ్స్, అప్పుడు ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది ఎంత పడుతుండొచ్చు? ఇది అరౌండ్ 28,000-29,000 పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ పైప్స్ విత్ చిన్న పగడం అండి. 22 క్యారెట్ అండి. 22 అండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 2.5 grams అలా ఉంటుంది. ఎంత అవుతుంది? అరౌండ్ 20,000. ఓకే, అంటే మేకింగ్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న వర్క్ కాబట్టి దీంట్లో చాలా అంటే కష్టమే ఉంటుంది. అవునండి, చిన్న ఐటమ్స్ అసలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అవును. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అయినా వేర్ చేయొచ్చు, ఏ డ్రెస్ మీదకైనా వేర్ చేయొచ్చు. బ్లాక్ బీడ్స్ విత్ పర్ల్ కాంబినేషన్. ఎన్ని గ్రామ్స్ అండి? ఇది అరౌండ్ 4 grams వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ బీడ్స్ అండి, గోల్డ్ లో అనమాట. ఇంతకుముందు సూత్రాలు మనం కంటిలో చూసాం కదా స్ట్రింగ్ లో, సేమ్ అలానే ఇప్పుడు ఈ సైజే స్ట్రింగ్ లో వేయించమన్నా కస్టమైజ్ చేసిస్తారు. సో ఆప్షన్ ఉంది. ఎన్ని గ్రామ్స్ అండి ఇవి? ఇది అరౌండ్ 5 grams వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ స్టోన్ అనమాట, పెద్ద స్టోన్ CZ అండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది అరౌండ్ 3.5 grams అండి. ఓకే,
ఇది గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది కదా, బాగుంటుంది, డైలీ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సీజెడ్ కానీ అది లుక్ ఏంటంటే మనకి పెద్ద డైమండ్ ఉంటుంది కదా, అలా లుక్ ఇచ్చింది. మీకు అది సేమ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లో కానీ 9 డైమండ్స్ లో కూడా చేయించుకోవచ్చు, కానీ ప్రైస్ బడ్జెట్, ఎందుకంటే అది సాలిటైర్ లుక్ కాబట్టి ఎక్కువైపోతుంది. అవునండి అవును. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ బీడ్స్ బ్లాక్ డైమండ్స్, బ్లాక్ డైమండ్స్ విత్ సీజెడ్ బాల్. ఓహో గోల్డ్ బాల్, మనకి రోడియం ఫినిషింగ్ బాల్ ఉంటుంది కదా, అందులో ఇందులో మనం రోడియం బాల్ కూడా చేయించుకోవచ్చు అండి. ఒకటి గోల్డ్ బాల్, ఒకటి రోడియం బాల్ వేసుకుని ఒక బ్లాక్ డైమండ్ వేసుకోవచ్చు, అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది 5 grams ఉంటుంది. ఓకే, అండ్ దీనికి పెండెంట్ కావాలంటే యాడ్ కూడా చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పైప్స్ విత్ పర్ల్స్ అండి. పర్ల్స్ అండి, ఇది లాస్ట్ టైం చూపించారు సేమ్, కానీ నాకు చాలా బాగా సేల్. ఇది ఎక్కువ పీసెస్ వస్తాయి అంటే చాలా బడ్జెట్ అండి, 12-13,000 లో వచ్చేస్తుంది. 12-13,000 గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగుంటుంది. సేమ్ అలాగే ఇది కూడా పర్ల్ అన్నమాట, పర్ల్స్ వచ్చినాయి. ఇది ఎంత ఉందండి? అది అరౌండ్ అంతే ఉంటుందండి, 2 grams 1.5 gram అట్లా వస్తుంది. ఓకే, అంటే ఒక 10 వరకు వస్తుందా? 12-13,000 లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ బీట్స్ అండి విత్ గోల్డ్ స్ట్రింగ్ అన్నమాట. ఎంత ఉందండి, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది అరౌండ్ 2.5 grams అలా వస్తుంది. ఓకే, అంటే ఇందులో చిన్న చిన్న స్ట్రింగ్స్ ఉన్నాయి. అసలు గోల్డ్ చిన్న చిన్న నట్స్ వేసి పెట్టించానండి, కొంచెం గోల్డ్ కనిపిస్తుందని. అంతే, అరౌండ్ 23,000-24,000. ఓకే, కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. డైమండ్ బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ నాకైతే చాలా నచ్చింది. బడ్జెట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ఇది 10-12,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 వరకు చూపించాము దీంట్లో. అంటే డైమండ్స్ అయితే 1,00,000 వరకు వెళ్ళింది, అన్ని మైండ్ డైమండ్స్లో అనమాట. సో మీకు ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలంటే ఇందుకూరి జ్యువెలర్స్ నుంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ కలెక్షన్ పట్టుకొస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, మంచి కలెక్షన్ చూపించారు. ఎవ్రీ టైం లైట్ వెయిట్ లో చూపిస్తున్నారు, మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి. కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from Indukuri Jewelers.